ఏంటి వాళ్ళు రిచ్ కాబట్టి ప్లాట్ కొన్నారా? కాదు, వాళ్ళు ప్లాట్ కొన్నారు కాబట్టి రిచ్ అయ్యారు. ప్రజెంట్ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటూ అండ్ ఒక రిచ్ లైఫ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు చూడండి. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, ఒకప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఈరోజు ఆ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అండ్ దాన్నే ఇంకా స్టేబుల్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్, 10 years బ్యాక్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు. అంతేగాని మేము మిడిల్ క్లాస్ పీపుల్, మా దగ్గర అంత బడ్జెట్ ఉండదు, మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకుంటూ అదే మెంటాలిటీతో ఉంటే మాత్రం మిడిల్ క్లాస్ కాదు కదా, మిడిల్ క్లాస్ నుంచి పూర్ కూడా వెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు ఏముంది, శాలరీ వస్తుంది, లైఫ్ అలా కొనసాగుతుంది అనుకుంటూ మాత్రం ఆ భ్రమలో ఉండిపోకండి. మనం రిచ్ కావాలి అనుకుంటే శాలరీస్ తోటి అవ్వదు, ఓన్లీ ఆస్తులతోటే అవుతుందండి. ఆస్తులు అనేవి మీ భవిష్యత్తుని నిర్మిస్తుంది. ఇంకా చాయిస్ మీ చేతిలోనే ఉంది. మిడిల్ క్లాస్గా ఉండిపోవాలా లేదా మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయాలా అని. మీరు అనుకోవచ్చు, బడ్జెట్ లేకుండా మరి మేము ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మేడం అని చెప్పేసి. సో మీకున్న బడ్జెట్లో ఎంత ఉంటే అంత, ఎక్కడొస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి.